వచ్చేసిందండి మనందరి ఫేవరెట్ పాలంచకి. ఇవాళ గొప్పటే ఏంటైనా తెలుసు కదా మీకు. చీమ ఒక కార్మికుడే, చెట్టు కార్మికుడే, సముద్రం కార్మికుడే, నిప్పులు కార్మికుడే, మనిషి కూడా కార్మికుడే. అంతెందుకు వీళ్ళందరినీ సృష్టించిన దేవుడు కూడా కార్మికుడే. దేవుడు అందరిని సృష్టించాడు కాబట్టి ఆయన కూడా ఒక కార్మికుడే. అంటే కష్టపడి బ్రతికేవాడు కార్మికుడు కాదు, పోరాడి గెలిచేవాడు కార్మికుడు. అండ్ ఆ గెలిచిన వాళ్ళ గుర్తే ఇవాళ మనము మే డేగా సెలబ్రేట్ చేసుకుంటాం. అండ్ అందరికీ మే డే శుభాకాంక్షలు. కార్మికులు ఎంత కష్టపడతారు, పోరాడి గెలుస్తారు, ఇవన్నీ మనం మాట్లాడుకున్నాం కాబట్టి మన సైడ్ నుంచి వాళ్ళందరికీ రెస్పెక్ట్ ఇచ్చుకుంటూ ఒక్కసారి చేతులందరినీ ముందు పెట్టండి. నేను చెప్పింది రిపీట్ చేయండి. శ్రమని గుర్తిద్దాం, శ్రమని గౌరవిద్దాం, ఎంతటి విజయమైనా శ్రమతోనే సాధిస్తాం. జై హింద్, వందే మాతరం, హ్యాపీ మే డే. అరే వెరీ గుడ్. సో ఏదున్నా కష్టపడి పోరాడి గెలుచుకుందాం. ఆల్రైట్, సో ఆన్ దట్ బ్యూటిఫుల్ లైన్ we have our participants ready. గట్టిగా చప్పట్లతో let's welcome them. ఎక్స్ట్రాడినరీ పాట మీద ఎక్స్ట్రాడినరీగా వచ్చేసారు మా పాలంచ పార్టిసిపెంట్స్. వెరీ గుడ్. బాగున్నారా? ఏదో మీ దయ వల్ల. నాదైనా నేనేం చేశానండి? ఆడల మజాక పాలంచ రావడం అంటే చాలా గ్రేట్ కదా. అది ఎవడు దయ వల్ల అండి? నా దయ ఏంటండి? మీదే దయ అండి. పేర్లు తెలుసుకుందాం. అంటే మీ పేరు? నూతన. నూతన ఆంటీ. నా పేరు వింటే మీరు భయపడి మళ్ళీ హైదరాబాద్ వెళ్ళిపోతారు. దాన్ని గట్టిగా పట్టుకోమ్మా. అచల కుచల రాజరోజ పద్మనీల పారిజాత వెండికొండ నాగబాల సీత స్వప్న కళ్యాణి కుమారి. వీళ్ళు ఆయనకి టీ కావాలంటే అచ్చల కుచ్చల చాయ్ తీసుకురావే అంటారా? ఏదో ముద్ద పేరు ఉంటదిగా. ఉంటది. ఏదో రోజానో పూజానో కాచానో ఏదో ఉంటది కదా. అవన్నీ మీకు చెప్తామేంటి? ఎన్ని లేదు, ఎన్ని ఆడల మజాకలు చేయలేదు, దీనికే భయపడతా. ఏం పెద్దమ్మా చెప్పు. అంతే కొడక అన్నావా? నాకు వేరేలాగా అనిపించింది. ఏమని పిలువమంటారు అయితే ఫైనల్? అది చెప్పచ్చు. అట్లా కూర్చోలా కళ్యాణ్ గారు. మీ ఇద్దరు ఏమవుతారు? వదినే మరదల్లో. వెరీ గుడ్. మీరేం చేస్తున్నారండి? బిజినెస్ చేస్తాను. బిజినెస్. మీరు? హౌస్ వైఫ్ అండి. వెరీ నైస్, మంచి ఉద్యోగాలు చేస్తాను. మీ పేరు పిన్ని? మోనిక. మోనిక పిన్ని, ఏం చేస్తున్నావు? ఎంబీఏ. ఎంబీఏ చదువుకుంటున్నాం అనమాట. నాకు చదువుకున్నానంటే చాలా రెస్పెక్ట్. మీ పేరండి? హరీష. హరీష. మీరేం చదువుకుంటున్నారు? టీటీపీ. టీటీపీ ఏంటది? పడుకోవటం. టీటీపీ అన్నారు. ఒకటే మంచి ఉద్యోగం అదే బాబా. మంచి కోర్స్ చేస్తున్నారు. తొందరలో మీకు ఎయిర్ ఫోర్స్ అంటే గాలి తిరుగుడులో మంచి. వెరీ గుడ్, హ్యాపీగా ఉందండి. ఇప్పుడు ఈ జోష్ ఎంట్రీ అయిపోయింది. ఇప్పుడు వీళ్ళలో ఎంత టాలెంట్ ఉందో తెలుసుకుందాం. ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేద్దాం. ఎవరి గోలా? సో ఎవరి గోల వారదేలో మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతాము. క్రేజీగా తిక్కగా ఉంటాయి, కానీ ఆన్సర్లు కూడా అంతే తిక్కగా ఉంటాయి. ఫాస్ట్ గా ఇవ్వాలి. ఓకేనా? చూద్దాం. టీమ్ ఏ అండ్ టీమ్ బి. ఫస్ట్ క్వశ్చన్. నా కన్నులు చాలా ఉంటాయి, కానీ నేను పుట్టి 2 కళ్ళతోనే చూడగలుగుతాను. నేను ఎవరిని? మనిషిని. అంత పెద్ద పేరు పెట్టుకుని కూడా ఇంత చిన్న చెప్పండి. టైం అప్. చెప్పుడు. నెమలి. రైట్ ఆన్సర్. ఇప్పుడు మీరు ఏటీఎం అంటే ఏంటో తెలుసా? ఎనీ టైం మనీ ఆటోమేటిక్ టెల్లర్ మిషన్. సూపర్. వావ్, అదే ఫుల్ ఫామ్ ఏంటి అని అడదాం అనుకున్నా. ఇంత షార్ప్ ఏంటండి మీరు? మీ దగ్గరే చూసి షార్ప్నెస్ నా దగ్గర చూసి నేర్చుకుందంట. నీ సంగతి తెలియదు కదా. నీకేం తెలుసు? అప్పుడప్పుడు నువ్వు నాకు ఫోన్ చేసినప్పుడు చెప్పాలి. నేను ఎప్పుడు చేసిన నీకు ఫోన్? ఎప్పుడు చేసా?
కూడా. నెక్స్ట్, మనం ఇష్టంగా అనుకునేది డాష్, బలంగా కోరుకునేది డాష్. కోరిక. ఇష్టం కోరిక. వెరీ గుడ్. చెప్పండి మళ్ళా. మనం ఇష్టంగా కోరుకునేది అనుకునేది కోరిక. కోరిక, బలంగా కోరుకునేది కోరిక. చెప్పండి. ఓవరా? టైం అప్ప. మనం ఇష్టంగా అనుకునేదే అదృష్టం. అదృష్టం. బలంగా కోరుకునేది దేవుడు. బలంగా కోరుకునేది భవిష్యత్తు. భవిష్యత్తు. నువ్వు చెప్పినావు వాళ్ళకి. ఏడ చెప్పినా నేను? నువ్వు చెప్పినావు. పోనీ చిన్న పిల్లలు కదా. బాగా వెనకేసుకొస్తావులే. కోపం వచ్చిందా? కాదా మరి. ఇప్పుడు ఇది ఆన్సర్ చెప్పు, నేను హెల్ప్ చేస్తా. ఓకేనా? రాజుగారి తోటలో రోజా పూలు చూసేవారు గాని క్లిక్కేసేవారు లేరు. ఆకాశంలో నక్షత్రాలు. చూసినావా ఎట్లా చెప్పిందా? నువ్వు ఎందుకున్నావు? అది కూడా రాదా నీకు? నువ్వు చెప్పేలోప ఏది నువ్వు ఇవన్నీ చేసుకుంటే చెప్తావా? నీ అట్లా చేసినా మరి చెప్పచ్చు కదా తొందరగా ఆన్సర్. నువ్వు చెప్తావు. ఏబిసిడీలు ఎన్ని? 4. ఏబిసిడీలు అన్నా. నువ్వు ఏబిసిడీలు అన్నావు. ఏబిసిడీలు 4. నువ్వు తెలుగు కదా. ఏదైతే నువ్వు చెప్పినావు కదా. ఆడుకుంటుంది నాతో. రెడీ. ఈ పదాలకి ఫన్నీ ఒపీనియన్ చెప్పండి. అదృష్టం ఏం గుర్తొస్తుంది ఫస్ట్? ఈ షోలో పాల్గొంటా. అదృష్టం మదర్. అమ్మ. అమ్మ. అదృష్టం అమ్మా నాన్న. కాపీ కొట్టింది కదా. మామూలుగా కొట్లే. అమ్మ అన్నావు, దాని తర్వాత అమ్మ నాన్న. ఈవిడే అమ్మ చెల్లి అని అనుకో, అమ్మ అక్క అంటది ఈవిడ. అమ్మా నాన్న ప్రేమ మనం గెలుచుకోవడం కూడా అదృష్టం. గట్లెందుకు? గట్ల కాదా మరి? గట్లనే అవుతుంది. అదృష్టం మానవ జన్మ ఎత్తటం. బాబా ఏమన్నా? సినిమా. పవన్ కళ్యాణ్. బృందావనం సినిమా. బృందావనమ్మా. గుర్తొచ్చింది చెప్పాలి అంతే. సినిమా. దానవీర సూరకర్ణ. గుర్తొచ్చింది చెప్పినాం. నిజం. ఏందది? దానవీర సూరకర్ణ. అంతే అది. పెద్దక్క. పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్. నీకు కూడా. రౌడీ. రవి. రవి. రౌడీ. రవి. రౌడీ. రౌడీ. రవి. రౌడీ. రవి. కనబడుతుంది. రౌడీ లగ్గర. అయితే ఏం చేయలేము ఇక. వాళ్ళు ఫిక్స్ అయిన తర్వాత నేను రౌడీనే. ఇంకా ఫైనల్ వర్డ్. పాలంచ. థర్మల్ పవర్. థర్మల్ పవర్. కిన్నర్ సామి. కేటీపీఎస్. ఏంటది? కేటీపీఎస్ అంటే థర్మల్ పవర్ స్టేషన్. నువ్వేంటన్నా డోర్ ఓపెన్ చేసి పని చేసిన? వెల్కమ్ సార్ అట్లనే చెప్పినావు. పాల్వంచ. కేటీపీఎస్. కేటీపీఎస్. అది ఓకే. వెరీ గుడ్. ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ వారి గిఫ్ట్ వెళ్తుంది ఈ టీం కంటే. కంగ్రాచులేషన్. సెకండ్ రౌండ్. లెట్స్ వెల్కమ్ కలర్ఫుల్. కలర్ఫుల్ చిలక నుంచి ఇక్కడిద్దరు రెడీగా ఉన్నారు. పేర్లు తెలుసుకుందాం. వచ్చేనేమండి? విమల అండి. విమల గారు. హర్షిత. హర్షిత గారు. రైట్. వచ్చేనేమండి? రమాదేవి. రమాదేవి గారు. అజిత. అజిత. రైట్. సో ఫస్ట్ వాక్. ఓకేనా? దాని తర్వాత మా ఆడియన్స్ ఓట్ చేస్తారు ఎవరు మిస్ పాల్వంచను. వచ్చేయండి అయితే. రెడీ. మ్యూజిక్ పెట్టండి. కాంపిటీషన్ ఎవరు గెలిచారు? మా పిన్న మా పెద్దక్కనా? మా పెద్దక్కనా? పెద్దక్క బాగా నడిచిందా? కంగ్రాచులేషన్స్ పెద్దక్క. మిస్సెస్ పాల్వంచు కాంపిటీషన్. పెద్ద అంటే ఇటు రండి, సన్న అంటే ఇటు రండి. రెడీ. ఇప్పుడు అసలైన కాంపిటీషన్. మ్యూజిక్.
అబ్బా ఇది కదా అసలైన అందమైన నడక అంటే. ఏమైనా నడిచారా? వెరీ గుడ్. ఈ వాక్ గోల్ అయిపోయింది. ఇప్పుడు టాస్క్ ఏంటంటే ఇవాళ ఏం డే? మేడే. సో మేడే కాబట్టి మనకి కార్మికులు అంటే సినిమా ద్వారా మనకు గుర్తొచ్చేది ఒకే ఒక్కరు, ఆర్ నారాయణమూర్తి గారు. అండ్ ఆర్ నారాయణమూర్తి గారి డైలాగ్ ఒకటి మనం చెప్పుకుందాం, ఓకేనా? అండ్ ఆర్ నారాయణమూర్తి గారి లాగా మీరు అలా ముందుకు నడుచుకుంటూ వెళ్ళి, ఏయ్ దొరా, ఈ నేల మాది, చెట్టు మాది, పుట్ట మాది, గుట్ట మాది, అలాంటిది మా బడుగు బలహీన వర్గాల మీద ఆధిపత్యం చెలాయిస్తామంటే ఊరుకోము. ఎందుకంటే దండు, చీమల దండు. ఎర్ర జెండె నీయలో, ఎర్రనిది జెండె నీయలో, ఎర్ర జెండె నీయలో, ఎర్రనిది జెండె నీయలో. ఫస్ట్ మీ టీం వాళ్ళు వెళ్తారా? ఫస్ట్ మా టీం. ఇదే వేసుకోండి కండువా. యాక్షన్. ఏయ్ దొరా, ఈ నేల మాది, చెట్టు మాది, పుట్ట మాది, బడుగు బలహీన వర్గాల మీద మీ ఆధిపత్యమేమిరా? దండు, ఇది చీమల దండు. ఎర్ర జెండె నీయలో, ఎర్రనిది జెండె నీయలో, ఎర్ర జెండె నీయలో, ఎర్రనిది జెండె నీయలో. కానీ సూపర్ సింగిల్ టేక్ లో డైలాగ్ చెప్పిందబ్బా. అది టాలెంట్ అంటే, అది మా పవర్ అంటే, అది మీ పవర్ అంటే. మొత్తం అంతా ఉతికింది, ఆరగొట్టేసింది ఎండకి. ఇవ్వండి కండువా. రెడీ, యాక్షన్. ఏయ్ దొరా, చెట్టు మాది, పుట్ట మాది, గట్టు మాది, నేల మాది, నీ బడుగు బలహీన వర్గాల మీద నీ ఆధిపత్యము ఎలా? దండు, చీమల దండు. ఎర్ర జెండె నీయలో, ఎర్రనిది జెండె నీయలో, ఎర్ర జెండె నీయలో, ఎర్రనిది జెండె నీయలో. అరే కానీ సూపర్ గా చేశారు, నా వల్ల కాదు అనుకుంటారే. వెరీ గుడ్, చాలా బాగా చేస్తున్నారు. రెడీ బంగారం? రెడీ, ఆల్ ది బెస్ట్. ఏ దొరా, ఈ పాల్వంచ మాది, ఈ కాలేజ్ మాది. ఏ దొరా, ఈ కాలేజ్ మాది, ఈ పాల్వంచ మాది. తెలంగాణ నాది, భారతదేశం నాది. ఇక నువ్వు చెప్పినట్టు అక్క. ఈ పాల్వంచ మాది, కాలేజ్ మాది, ఈ రవి మావోడే. ఎన్నిసార్లు చెప్పినా ఈ కాలేజ్ మాదే. ఊరు మనదిరా, ఈ వాడ మనదిరా, మల్లె మనదిరా, ప్రతి పనికి మనవురా. సాలక చేసిన జాతరదా. మా చిన్న చెల్లి చెప్తాను చూడు. చిన్న చెల్లి, రా చెల్లి, ఇగో కండువా. రెడీ, యాక్షన్. ఏ దొరా, ఈ కాలేజ్ మాది, ఈ పాల్వంచ మాది, KTPS మాది, దండు, చీమల దండు. అయిపోయిందా? ఊరు మనదిరా, ఈ వాడ మనదిరా, మల్లె మనదిరా, ప్రతి పనికి మనవురా. సుత్త మనది, కత్తి మనది, పలుగు మనది, పార మనది, బండి మనదిరా, బండెట్టు మనయిరా. నువ్వు పోయిన బెంచ్ నాది, స్కూల్ నాది, డైరెక్ట్ చీమల దండ. దేవుడా. ఓకే, ఈ టాస్క్ లో వాక్ ప్లస్ డైలాగ్ ఎవరు బాగా చెప్పారు? నువ్వు చెప్తావా? చెప్తా. రెడీ, యాక్షన్. ఏ దొరా, ఈ నేల నాది, ఈ పుట్ట నాది, ఈ చెట్టు నాది, ఈ బడుగు బలహీన వర్గాల ప్రజల బడుగు బలహీన వర్గాల ప్రజలపై నీ ఆధిపత్యం ఏంటి? దండు, చీమల దండు. ఊరు మనదిరా, ఈ వాడ మనదిరా, మల్లె మనదిరా, ప్రతి పనికి మనవురా. సూపర్, వెరీ గుడ్. సో వాక్ అండ్ డైలాగ్ ఎవరు బాగా చెప్పారు? ఆడియన్స్, మా వాళ్ళే. డైలాగ్ ఏమైనా చెప్పిందా? ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ వారి ఈ రౌండ్ గిఫ్ట్ వెళ్తుంది. ఎస్, సూపర్ గా సింగిల్ టేక్, ఫస్ట్ వెళ్ళి సింగిల్ టేక్ లో పూర్తి చేసిన మా పెద్దక్క.
ఎర్ర జెండె నీయలో ఎర్రనిది జెండె నీయలో ఎర్ర జెండె నీయలో ఎర్రనిది జెండె నీయలో. పాల్వంచలో ఆడాల మజాక లాస్ట్ అండ్ ఫైనల్ రౌండ్. లెట్స్ స్టార్ట్. మాస్ మహారాణి. ఫైనల్ రౌండ్ మాస్ మహారాణి. గేమ్ చాలా ఇంట్రెస్టింగ్. టీమ్ లో ఇద్దరు ఉన్నారు కాబట్టి ఒక్కొక్కరుగా వెళ్తారు. కింద రింగ్స్ ఉన్నాయి. రింగ్స్ మీద జంప్ చేసుకుంటూ ప్రముఖ టీవీ యాంకర్స్ ఉన్నారు. ఎక్కడన్నా గుచ్చేసి తిరిగి రండి. 1 by 1 వెళ్తారు. అంటే కొంత యాంకర్స్ పేర్లు వెనకాల స్కోర్ ఉంది. ఆ స్కోర్ కౌంట్ చేస్తా. ఇది బేసిక్ గా లక్ ఫార్మాట్. సో చూస్తా ఎవరికి ఎక్కువ స్కోర్ ఉందో వాళ్ళు విన్నర్. ఓకేనా? రెడీ? యువర్ టైం స్టార్ట్స్ నౌ. అది మెల్లగా చెయ్యండి. ఆ జంప్ ఓ సోచి పిల్ల పోరియో చిన్న మాట జారి ఏం దెబ్బ తీసినావే రాకాసి రాకుమారి కోపంగా పళ్ళు నూరి అయ్యకు చెప్పినావే అందంగా పెట్టిన షాట్ ఏది లెఫ్ట్ ఏది నాకు రైట్ మందు కొట్టకుండానే నేను టైట్ క్యాట్ బాల్ లాగి పెట్టి మనకు చల్లినట్టు షట్టు చేసి కింద చెట్టి బాంబ్ బ్లాస్ట్ జరిగినట్టు పిచ్చుకుందే కిర్రాకు రాకు పుట్టించావే కిర్రాకు కేక పెట్టించావే. నీ తెలివితల మా దీపు గడికి, రష్మి, సుమక్కకి అండ్ బంగారం శ్రీముఖి అండ్ ఫైనల్ నాకు. అబ్బా చెంటికి కూడా కూర్చింది. సో ఇప్పుడు స్కోర్ చూద్దాం. ఫస్ట్ చెంటి పీకుదాం. చెంటి వెనకాల ఎంత ఉందో తెలుసా స్కోరు? ఏమీ లేదు. పాపం చెంటన్నో. సరే ఎవరు నెక్స్ట్? శ్రీముఖి. నా బంగారం 100 పాయింట్లు ఉంటాయి. శ్రీముఖి ద్వారా వీళ్ళు ఎంత గెలుచుకున్నారంటే లేదు. మళ్ళీ తుస్సు. సరే ఎవరి? రవియా, ప్రదీపా, రష్మియా? ప్రదీప్. ప్రదీప్ స్కోరు ఇచ్చాడండో. కానీ ఎంత ఇచ్చాడంటే 20 పాయింట్లు ఇచ్చాడు మా దీపు. ఎవరు? రవి, రష్మి, సుమక్క. ప్రదీప్ కంటే ఎక్కువ ఇచ్చింది 22. మా రష్మి పాప ఎంత ఇచ్చింది? 22. ఇంక్రీజింగ్ ఆర్డర్ లో వస్తుంది. కానీ ఇక్కడ ఏం లేదు. ఫైనల్ గా రవి ఎంత ఇస్తాడు? ఎక్కువ ఎక్స్పెక్టేషన్. నేను మీకు గిఫ్ట్ ఇస్తా కాబట్టి 42 పాయింట్స్ ఉన్నాయి మన దగ్గర. వాళ్ళు 43 గెలుచుకోవాలి కదా. రండి, ఆల్ ది బెస్ట్ అండి. 42 వాళ్ళ స్కోరు, 43 మనది. ఓకేనా? కనీసం ఈ రౌండ్ లో గిఫ్ట్ గెలుచుకోవాలి. దూకాలి. రెడీ? 1 2 3 గో. మీరు చీటింగ్ చేస్తారు. ఓ సోచి పిల్ల పోరియో చిన్న మాట జారి ఏం దెబ్బ తీసినావే రాకాసి రాకుమారి కోపంగా పళ్ళు నూరి ఐ లవ్ యు చెప్పినావే తాకింది ప్రేమ గన్ను షాట్ ఏది లెఫ్ట్ ఏది నాకు రైట్ మందు కొట్టకుండానే నేను టైట్ క్యాట్ బాల్ లాగి పెట్టి మళ్ళీ చల్లినట్టు షట్టు జేబు కింద చెట్టి బాంబ్ బ్లాస్ట్ జరిగినట్టు పిచ్చుకుందే కిర్రాకు రాకు పుట్టించావే కిర్రాకు కేక పెట్టించావే. సారీ చెంటబ్బాయి. సుమక్క కూర్చోలేదు అండ్ చెంటి గారికి టైం అయిపోయిన తర్వాత కూర్చారు. సో ఫస్ట్ ఎవరు చూద్దాం? ప్రదీప్ కి 2 కూర్చారు మీరు. కానీ మీరు సరిగ్గా దూకలేదు కాబట్టి పనిష్మెంట్ ఒకటి పీకేస్తారు. ఇప్పుడు ఎవరు చూద్దాం? ఫస్ట్ స్కోరు శ్రీముఖినా? ఎంత ఇస్తుంది అనుకుంటున్నారు మీరు స్కోరు? మా అక్క కాబట్టి ఒక 50 ఇస్తారు. 50 ఇస్తుందా? 50 కాదు కానీ చిన్నక్క అయింది, నీకు 19 ఇచ్చింది. వెరీ గుడ్. నెక్స్ట్ అనసూయనా?
అనసూయ ఎంత ఇచ్చేది అనుకుంటారు? 30 మినిమం ఇస్తుంది. 30. కంగ్రాచులేషన్. నెక్స్ట్ రేష్మి కాదామే. రేష్మేనే రాశారు మీ వాళ్ళు. వాళ్ళకి తెలియదు, వాళ్ళతో చేయదు కదా షోలు. ఇప్పుడు రష్మి మీకు ఎంత ఇచ్చింది స్కోరు? ఎందుకంటే మీ స్కోర్ ఇంకా 90నే, వాళ్ళది 42. 30యా? కంగ్రాచులేషన్. నెక్స్ట్ రవియా? నువ్వు ఈడున్నా మంచిది మరే. నేను ముందే చెప్పిన నేను గిఫ్ట్లు ఇస్తా కాబట్టి నాకు మార్కులు ఉండవు అని. నువ్వు గుచ్చుతా, నువ్వు మార్కు లేకపోతే ఇప్పుడు మళ్ళీ ఇంకో ఉంటది. నాకు మార్కులు ఎందుకంటే నేను గిఫ్ట్లు ఇస్తా. 25. సూపర్ గా ఆడి మంచి స్కోర్ గెలుచుకున్నందుకు ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ వారి గిఫ్ట్. కంగ్రాచులేషన్. అందరి చేతిలో గిఫ్ట్స్ ఉన్నాయి, అందరి ఫేస్ లో బ్యూటిఫుల్ స్మైల్స్ ఉన్నాయి. అదే మా ఆడాల మజాకా నుంచి మీ అందరికి అందించేది. ప్రతిరోజు ఈటీవీలో 6 to 6:30 కలుసుకుంటా. అంటే దెన్ టేక్ కేర్, బై బై, గుడ్ నైట్. ఆకలితో వేటాడే పులిని చూస్తుండొచ్చు, ఆవేశంతో వేటాడే పులిని చూస్తుండొచ్చు. తర్వాత చెప్పు. నేను 2 ఏళ్ల తర్వాత నేను ఎమిడి రూపంలో ఇవేనే స్టైల్ గా దూకమంటే పిన్ని పిసుకుతుంది.